ఇది మీకు cot power nx ఇంటూ డిఎక్స్. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఏమి ఇచ్చాడు మనకి, ఐఎన్ ఇచ్చాడు, ఐఎన్ వాల్యూ ఇచ్చాడు. దీని నుంచి మీకు cot power 4x ఇంటూ డిఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు cot power nx ఇంటూ డిఎక్స్. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ని నేను cot power n minus 2 ఇంటూ ఎక్స్ అండ్ cot square x కింద స్ప్లిట్ చేసాను, అంటే సపరేట్ చేసుకున్నా. సో మీకు ఇక్కడ కొంచెం డౌట్ ఉంటే ఒకసారి చూడండి, ఏంటిది cot power nx ఇంటూ డిఎక్స్. దీన్ని ఎలా స్ప్లిట్ చేశాను, cos power n minus 2x అండ్ cos square x అని తీసుకున్నా. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది ఏ రూపంలో ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉంది. అంటే ఏంటి, ఏ పవర్ m ప్లస్ n కదా. సో ఆల్రెడీ ఫార్ములా తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని డిరైవ్ చేస్తా చూడండి, cot power n minus 2x అండ్ cot square x బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి. సో ఓకే, cot n minus 2 ప్లస్ 2x మైనస్ 2 ప్లస్ 2 పోతే cot power nx. సో ఈ cot power nxనే నేను ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నా. అర్థమైంది కదా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఈ స్టెప్ యాస్టీజ్ రాసుకున్నాం, cot power n minus 2x. నెక్స్ట్ cot square x ఫార్ములా ఏంటి, cosecant square x మైనస్ 1. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, cos square x ఫార్ములా cosecant square x మైనస్ 1. ఇది కూడా మీకు డౌట్ అయితే చూడండి, cosecant square x ప్లస్ cot square x ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఏం కావాలి, cot square కావాలి. సో cot square నుంచి 1 తీసుకొచ్చేప్పుడు ఏమవుతుంది, cosecant square x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఫార్ములా, cot square x ఫార్ములా. cot square x ఫార్ములా ఏంటి, cosecant square x మైనస్ 1. అర్థం సరిపోయింది కదా. సో ఇది ఫార్ములాస్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. సో ఇక్కడ ఫార్ములా ఏం చేసాం, cot square x ఫార్ములా రాసాం, ఏంటి cosecant square x మైనస్ 1. ఇక్కడ వరకు ఓకే, ఇంటూ డిఎక్స్. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, cot power n minus 2x, cot power n minus 2x, cosecant square x ఓకే, మైనస్ ఏంటి cot power n minus 2x ఇంటూ డిఎక్స్. ఇది ఎలా వచ్చింది అని అంటే, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసా. అర్థం కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసా, అప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఇది. మళ్ళీ చెప్తా చూడండి, cot power n minus 2x ఇంటూ cosecant square x, cot power n minus 2x ఇంటూ cosecant square x. అర్థమైంది కదా. అండ్ ఇంకా డిఎక్స్ మిగిలింది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రల్ cot power n minus 2x ఇంటూ 1తో ఇంటూ చేస్తే మళ్ళీ సేమే వస్తుంది. సో cot power n minus 2x ఇంటూ డిఎక్స్. అర్థమైంది కదా. మళ్ళీ చెప్తా చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, వచ్చిన వాల్యూ ఇది. అర్థం కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఏంటి, ఇక్కడ ఎక్కడ మైనస్ లేవు, కానీ ఇక్కడ మైనస్ cosecant square వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది అలాగా అని కొంతమంది డౌట్ ఉంటుంది. సో యాక్చువల్ ఇక్కడ మైనస్ ఉండదు. సో మైనస్ అంటే ఈ స్టెప్ వైజ్గా చూసుకుంటే మైనస్ ఉండదు. సో మరి మైనస్ ఎలా వచ్చింది అంటే చూడండి, దీన్ని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి, దీన్ని మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీన్ని అప్పుడు ఏమనుకోవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అది మీకు అప్పుడేంటి n మైనస్ 1 అనేది n అనుకోవాలి కదా. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీకు cot x అయితే గుర్తుపెట్టుకోండి, నేను రాస్తున్నా చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీకు cot x అయితే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మీకు మైనస్ cosecant రావాలి, మైనస్ cosecant x రావాలి. కానీ ఇక్కడ ఏముంది, ప్లస్ cosecant x. అంటే దీని ప్రకారం చూసుకుంటే ప్లస్ cosecant x ఉంది. కానీ అందుకు నాకేం కావాలి, ఫార్ములా ప్రకారం మనకి ఏమి ఉండాలి, మైనస్ cosecant x ఉండాలి. కానీ ఏమొచ్చింది, ప్లస్. సో కాబట్టి దీన్ని ఏం చేశానంటే నేను మైనస్ యాడ్ చేసుకున్నా. సో మరి ఒక దగ్గర మైనస్ యాడ్ చేయొచ్చు కదా, మరి రెండు దగ్గర ఎందుకు యాడ్ చేశారంటే, సో ఈ మైనస్ నేను రెండు దగ్గర యాడ్ చేసా, ఇక్కడ ఒకటి యాడ్ చేసా, ఇక్కడ ఒకటి యాడ్ చేసా. సో రెండింటి దగ్గర యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ మనం ఈ రెండు అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్ది, ప్లస్ అయిపోద్ది. అంటే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది కదా. సో మళ్ళీ ఇదే వాల్యూ రావడం కోసం నేను 2 సార్లు మైనస్ అనేది రాసుకున్నాను. అర్థం కదండి, మైనస్ ఎలా వచ్చిందో. వద్దు, ఇప్పుడు మైనస్ ఎలా వచ్చింది తెలిసిపోయింది. ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, దీన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఈ n మైనస్ 2ని n అనుకున్నాం కదా. సో వీటి నుంచి మనం ఒక ఫార్ములా ఉంది, ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ రూపంలో ఉండాలి.
ఏంటి ఇంటికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n సరిపోయింది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలా ఉంటే మనకు ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1/n+1 ప్లస్ సి. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్సే కదా, సో అదే రాసుకున్నాం కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ -1 కదా, సో మైనస్ కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏముంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాం, మరి n+1 కూడా రాయాలి కదా. సో n+లో నీకు ఏమని చెప్పాను, n-2 అంటే n-2 + 1. సో n-2 + 1 బై n+1, ఇది కూడా n-2 + 1 ప్లస్ ఇప్పుడు ఏంటి, నేను in-2 అని వచ్చింది. ఇది ఎలాగ వచ్చింది ఒకసారి చూడండి. in-2 అంటే దీన్ని నేను in-2 కింద రాసుకున్నా. సో మీరు ఎలా రాశారు అంటే మీరు చూడండి ఒకసారి క్వశ్చన్లో ఏంటి, in వాల్యూ ఎంత ఉంది, cot పవర్ nx ఇంటూ dx అంటే cot పవర్ nx ఇంటూ dx in అనుకున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, in అనేసాడు. మరి n-2 ఉంటే in-2 అని రాసుకోవచ్చు కదా. ఒకవేళ n ప్లస్లో n-3 ఉంటే in-3 అని రాసుకోవచ్చు. n-4 ఉంటే in-4 అని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ n ఉంది కాబట్టి in రాసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ మన క్వశ్చన్లో ఏముంది చూడండి, కాట్ పవర్ n-2 అంటే ఇదేముంది, కాట్ పవర్ n-2x ఇంటూ డిఎక్స్ అంటే n-2 ఉంది. అప్పుడు ఈ వాల్యూని in-2 కింద రాసుకోవచ్చు కదా. అర్థం కదా నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ in ఉంది కాబట్టి సారీ కాట్ పవర్ nx ఉంది అంటే ఇక్కడ n ఉంది కాబట్టి in రాసుకున్నాం. n-2 ఉంటే సింపుల్గా in-2 అని రాస్తాం. అర్థం కదా. సో ఇదే ఈ రెండు ఒక్కటే, ఇక్కడ n ఉంది కాబట్టి in వచ్చింది, n-2 ఉంది కదా, సో దీని మొత్తం in-2 అని రాసుకోవచ్చు. సో ఆ విధంగా నేను in-2 అని రాసుకున్నాను ఈ టోటల్ వాల్యూని. అర్థమైంది కదా, ఆ వాల్యూ నేను in-2 కింద రాసుకున్నా. చూడండి వీటిలో ఇక్కడ వరకు ఇది నీకు ఇదే కదా నీ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా ఫార్ములా డిఎక్స్ వరకు. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేసా, మిగిలిన టైం నేను in-2 అని అనుకున్నా. అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, -2 + 1 అంటే -1, -2 + 1 అంటే -1, ఇంకా ఉంది in-2. ఇప్పుడు మీకు ఏమొచ్చింది, in వచ్చింది. ఇక్కడతో నీకు in వచ్చింది. కానీ నీ క్వశ్చన్లో ఏమడిగాడు ఒకసారి చూడండి, క్వశ్చన్లో ఏమడిగాడు, cot పవర్ 4x ఇంటూ డిఎక్స్ అడిగాడు. సో ఇప్పుడు నీకు in వచ్చింది కదా, కానీ నీకు అడిగింది ఏంటి, cot పవర్ 4x ఇంటూ డిఎక్స్. నువ్వు ఇప్పుడు దేని నుంచి నువ్వు సాల్వ్ చేసావు, cot పవర్ nx ఇంటూ డిఎక్స్ అంటే నీకు in వచ్చింది. కానీ ఏమన్నాడు ఇక్కడ 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే ఈ n ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేసి. అర్థమైంది కదా. సో in వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టైం అడిగాడు cot పవర్ 4x ఇంటూ డిఎక్స్ అడిగాడు. సో నువ్వు అక్కడ 4n ఉంది కదా, సో ఇక్కడ n ఎక్కడైతే నీకు కనిపిస్తుందో, n నీకు ఎక్కడ కనిపించినా ఓకే, ఇక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది నీ ఇష్టం. ఎక్కడైతే నీకు n కనిపిస్తుందో ఆ n ప్లస్లో ఈ 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cot పవర్ 4x ఇంటూ డిఎక్స్. సో n ప్లస్లో ఇప్పుడు ఇది in వాల్యూ మళ్ళీ రాశాను మీకు అర్థం అవ్వాలని. సో in వాల్యూలో n ప్లస్లో ఈ 4ని సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే మీకు n ఎక్కడైతే కనిపిస్తుందో n ప్లస్లో 4 పెట్టియండి. సో సింపుల్గా ఇప్పుడు చూడండి -cot x n అంటే ఎంత 4, సో 4 - 1 ఎంత 3, డైరెక్ట్ చేస్తా. అర్థమైందా. కాకపోతే మీరు ఈ 2 వదిలి ఇంకో స్టెప్ వేసుకున్నా పర్వాలేదు. బై n అంటే ఎంత, మీ 4 పెట్టమన్నా, సో 4 - 1 3 మైనస్ n అంటే ఎంత 4, సో 4 - 2 2 సరిపోయిందా. ఇప్పుడు నీకు 2 వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఆన్సర్లో i వాల్యూ ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. i వాల్యూ వచ్చిందంటే ఇంకా సమ్ చేయాలి అని అర్థం. అర్థమైంది కదా. సో ఆన్సర్లో మీకు i2 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది i2 వచ్చింది. కానీ మీకు ఏం చెప్పాను, ఆన్సర్లో i ఉండకూడదని చెప్పా. అంటే ఏం రావాలి, i0 రావాలి. సో ఇక్కడ ఏముంది i2 ఉంది, ఈ 2ని మళ్ళీ n ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. అర్థందా. సో ఇప్పుడు i2 చేయండి, -cot x n ప్లస్ 2 పెట్టామనుకోండి, 2 - 1 ఎంత అవుతుంది 1. సో 1 × cos x ఈజ్ నథింగ్ బట్ cos x. సో cot x. సో ఇది -cot x సరిపోయింది కదా. బై ఏంటి ఇక్కడ ఏం చెప్పాను నీకు, n ప్లస్ 2 చెప్పాను కదా. సో 2 - 1 అంటే 1 మైనస్ n ప్లస్లో 2, సో 2 - 2 0. దీన్ని 0 అని చదవకూడదు, i0 అని చదవాలి. మళ్ళీ చెప్తా చూడండి, ఈ 2ని ఇక్కడ ఏవైతే 4ని ఇవే n ప్లస్ సబ్స్టిట్యూట్ చేసామో అదే విధంగా ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2ని కూడా సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఏమొస్తుంది i0 వచ్చేస్తుంది. సో i0 వాల్యూ నీకు ఎప్పుడు కూడా x అవుతుంది.
I0 వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మూడింటి నుంచి మనం I4 కొనుక్కోవాలి. సో I0 ఎప్పుడు కూడా ఎక్స్ అవుతుంది. సో I4 మనం తీసుకుంటే ఫస్ట్ ఏమొచ్చింది మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ లేదా ఎక్స్ క్యూబ్ ఏదైనా రాసుకోవచ్చు. మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ కాట్ పవర్ 3x/3. నెక్స్ట్ ఏముంది చూడండి మైనస్ ఉంది. సో మైనస్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకేముంటుంది ఇక్కడ ఏమొచ్చింది మైనస్ కాట్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్. ఇంకేమొచ్చింది నీకు కాట్ ఎక్స్ అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక I0 ఉంది. సో I0 ప్లేస్లో మీకు ఏమని చెప్పాను ఎక్స్ అని చెప్పాను. సో మైనస్ కాట్ ఎక్స్ కదా. సో మైనస్ I0 ప్లేస్లో ఎక్స్. వెయిట్ ఓకే I0 ప్లేస్లో మీకు ఏంటి ఎక్స్ ప్లస్ సి. మళ్ళీ ఒకసారి చెప్తే ఈ స్టెప్ చూడండి. మనకి I4 కావాలి కదా. సో I4 మనకి ఏముంది మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3. ఓకే దీన్ని రాసుకున్నాం ఫస్ట్. ఇక్కడ వరకు అర్థం ఉంది కదా. సో నెక్స్ట్ ఎంత ఉంది మైనస్ ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది ఇంకా మైనస్ కాట్ ఎక్స్ బై 1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాట్ ఎక్స్. సో మైనస్ అక్కడ ఉంటుందా. సో మైనస్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్. అర్థం కదా. ఇంకేముంది I0 ఉంది. I0 అంటే ఎంత ఎక్స్. సో మైనస్ ఎక్స్. I0 వాల్యూ ఎక్స్ కదా. సో మైనస్ ఎక్స్ ప్లస్ సి. దీని నుంచి ఇంకో స్టెప్ రాయాలనుకుంటే I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. చాలా సింపుల్గా ఉంది కదా. ఒక 1 మినిట్లో సమ్ మొత్తం ఒకసారి రివ్యూ చేసేద్దాం చూడండి. ఓకే ఫస్ట్ ఏం చేసాం ఇచ్చిన క్వశ్చన్ తీసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాను. స్ప్లిట్ చేసుకున్న తర్వాత కాట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అప్లై చేశాను. ఓకే నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తా ఇంతవరకు వస్తుంది. అర్థం కదా. ఇదే ప్రాసెస్ మనం ఏం కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటి ఇది f(x) ఇది f'(x) f(x) కాట్ ఎక్స్ అయితే f'(x) అంటే మైనస్ కొసికెన్ ఎక్స్ అవ్వాలి. సో మైనస్ కొసికెన్ ఎక్స్ అవ్వలేదు. సో నేను మైనస్లోనే తీసుకున్నాను. అర్థం కదా. సో మైనస్ ఒక దగ్గర తీసుకుంటే మనకి సంబంధం తప్పు వచ్చేస్తుంది. ఎందుకు మనకు మళ్ళీ సేమ్ యాస్టీజ్ రావాలి కదా. కాబట్టి 2 మైనస్లు తీసుకున్నా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది కదా. సో అలా కావడం కోసం 2 దగ్గర మైనస్లు తీసుకున్నాను. ఓకే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఫార్ములా అప్లై చేసా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి మనకి ఏమొచ్చింది ఐఎన్ వాల్యూ వచ్చింది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాట్ పవర్ 4x ఇంటూ dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నెక్స్ట్ n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసినవి. n ప్లేస్లో 4 పెడితే ఆన్సర్ వస్తుంది. ఎంత n ప్లస్లో 4 పెడితే 2 వస్తుంది. మళ్ళీ 2ని కూడా మళ్ళీ n ప్లస్లో పెట్టామనుకోండి I0 వచ్చేస్తుంది. I0 వస్తుందని మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏదైతే I2 ఉందో ఆ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే I0 ప్లేస్లో ఎక్స్ పెట్టేస్తావు. ఇంకా నువ్వు చేయాలనుకుంటే ఏంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇంతవరకు వస్తుంది. అర్థం కదా. సో చాలా సింపుల్ సమ్. దీన్ని మీరు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో ఈ మైనస్ ప్లేస్లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే అర్థం కదా. మీరు ఒకరు కన్ఫ్యూజ్ అయితే మైనస్ ప్లేస్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కూడా మీరు తప్పించుకున్నారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా మైనస్ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.